మాటల కొట్లాటలకు మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి అయ్యిండు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి విఆర్ఎస్ వెనక బిగ్ బాగోతం. హాలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపైన వివాదం. పాత కంపెనీకే కట్టబెట్టేలా బిగ్ స్కెచ్ చేసిరంట. అడ్డుపడ్డటువంటి మంత్రి జూపల్లి అనుకూల కంపెనీనే టెండర్లు దక్కాలని అధికారులపైన పెద్దల ఒత్తిడి. మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాల్లో నేతల మధ్యలో కొట్లాట. ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన రిజ్వి మరో 3 ఏళ్లు భరించే శక్తి లేదంటూ విఆర్ఎస్కు దరఖాస్తు తిరస్కరించాలని చెప్పేసి ఈ జూపల్లి కృష్ణారావు గారు లేఖ రాసినట సిఎస్కు. ఈ వార్త ఎంత పెద్ద వార్త అంటే ఈ ఎక్సైజ్ శాఖలో పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది, పెద్ద వ్యవహారం నడుస్తుంది. ఇదే వార్తని ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఏం రాసిన చూసిరా? ఆబ్కారీ శాఖలో రిజ్వి మంటలు. నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వి, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారు. మరి మీరు ఆదేశాలు జారీ చేస్తే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు మంత్రిని కాదనాలనా, ముఖ్యమంత్రిని కాదనాలనా? మీ ఒత్తిడి అంతా ఏంది? పాత కంపెనీకే అప్పచెప్పాలనేమో రేవంత్ రెడ్డి గారు, కొత్త కంపెనీకి అప్పచెప్పాలనేమో ఈయన. మీరు కొట్లాడుకొని మధ్యలో అధికారులను బలి చేసుడేంది? ఇప్పుడు రిజ్వి మంటలు ఉట్టినే వచ్చినాయా? ఎట్లొచ్చినాయి? విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనవసరంగా సీఎంఓకు ఫైల్ పంపారు. సీఎంఓ అడగకుండానే వీళ్ళు ఫైల్ పంపిస్తారా? ఇది ఇంకొక దోపిడీ అండి. కొండా సురేఖ దోపిడీ వ్యవహారం అయిపోయింది. ఆ ఇష్యూ ఇంకొక శాఖలో ఇంకొక మంత్రి ముఖ్యమంత్రి మధ్యలో నడిచినటువంటి వాటాల పంచాయతీ మరొకటి బయటపడింది. ఇదే ఆ అంశం. చూడండి, ఇగో అనవసరంగా సీఎంఓకి ఫైల్ పంపిండు. సీఎం పంపమంటేనే పంపుతారు ఫైళ్ళు, ఉట్టినే సీఎంకు పంపరు. సీఎం ఏం ఖాళీ కూర్చోడు, చాలా పనులు ఉంటాయి ఆయనకు. సీఎం పంపమంటేనే దాన్ని పంపించిండు. నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. సిఎస్కు మంత్రి జూపల్లి ఫిర్యాదు. స్వచ్ఛంద పదవి విరమణకు రిజ్వి దరఖాస్తు ఆమోదించవద్దని సిఎస్కు మంత్రి లేఖ. మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వి ఆటంకం కలిగించారని ఆరోపణ. ఆయనపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి అంట. అంటే మీరు చెప్పినట్టు నడిస్తేనేమో అధికారులు మంచోళ్ళు, మీరు చెప్పినట్టు మీరు చేసే లంగ పనులల్లా దొంగ పనులల్లా వాళ్ళు సహకారం అందిస్తేనేమో మంచోళ్ళు. జూపల్లి కృష్ణారావుకైనా రేవంత్ రెడ్డికైనా ఈ అధికారులు మీరు చెప్పినట్టు కాకుండా రూల్స్ అతిక్రమించకుండా మేము పనిచేయం సార్, ఇదంతా ఇబ్బంది అవుతుంది సార్ అంటే మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి మీ మీద చర్యలు తీసుకోవాలి? ఒక ఐఏఎస్ మీద చర్యలు తీసుకోవాలి. నువ్వు లేఖ రాసినావు, నువ్వు ఒత్తిడి చేస్తున్నావు ఒక అంశం మీద. అసలు కథ ఏంది తెలుసా? ఇది ఇక చూపిస్తాగండి మీకు అసలు కథ. ఇగో అసలు కథ ఏంటంటే, అల్లుడి కోసమేమో సీఎం ఈ దందా ఉంది కదా, ఆ లేబుల్స్ కానీ ఆ హోలోగ్రామ్స్ సంబంధించినటువంటి ఇవి కానీ ఈ టెండర్లు అల్లుడి కోసమేమో సీఎం పట్టుబడుతుందంట, కొడుకు కోసమే మంత్రి పట్టుబడుతుందంట. ఈయన కొడుకు ఇదే లిక్కర్ దందా, ఓపెన్ బార్లు ఇవన్నీ కూడా జూపల్లి గారు కొడుకు చాలా పెట్టిండు హైదరాబాద్లో చాలా చోట్ల. ఆయన కొడుకు కోసం ఈయన చాలా కార్యక్రమాలు చేస్తున్నట్టు వార్తలు కూడా ఉన్నాయి. అల్లుని కోసమేమో రేవంత్ రెడ్డి గారు పట్టుబడతా ఉన్నారు. ఈ పలానా టెండరు నా అల్లునికి రావాలి అన్నట్టుగా. కొడుకు కోసమే ఈయన పట్టుబడుతున్నాడంట. 500 కోట్ల రూపాయల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ కొట్లాట. మొన్ననేమో 100 కోట్ల పంచాయతీ, ఇదేమో 500 కోట్ల పంచాయతీ. 500 కోట్ల పంచాయతీ హోలోగ్రామ్ టెండర్ పంచాయతీ ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉన్నది. మధ్యలో ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి బలి అయిపోయిండు. ఇప్పుడు నా కొడుకుకే ఆ టెండర్ రావాలనేమో జూపల్లి కృష్ణారావు పట్టుబడతా ఉన్నాడు. లేదు నేను ముఖ్యమంత్రిని, నాలునికి రావాలనేమో ఈయన పట్టుబడతా ఉన్నాడంట. ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నది ఎవరు? ఈ సయ్యద్ రిజ్వి అనేటువంటి అధికారి, ఐఏఎస్ అధికారి. పాపం అలా నలిగిపోతా ఉన్నాడు. ఆ నలిగిపోయి 3 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఐఏఎస్. నాతోని కాదు, ఇక నేను ఈ లొల్లి ముఖ్యమంత్రిని కాదనలేను, ఆయనని కాదని ఆయనకు శత్రువు కాలేను, ఇటు మంత్రిని కాదని ఈయనకు శత్రువుని కాలేను, నాతోని కానే కాదని చెప్పేసి ఆయన 3 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉన్నది విఆర్ఎస్ పెట్టేసి నేను మొత్తానికి ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు.
లిక్కర్ బాటిల్స్ మీద 500 కోట్ల హోలోగ్రామ్ టెండర్లు తన అల్లుడికి కావాలని సీఎం రేవంత్ రెడ్డి, తన కొడుకుకు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు గొడవ. సీఎం మంత్రి కొట్లాటలో మనస్తాపం చెంది వీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వీ తన మాట వినకుండా రిజ్వీ వీఆర్ఎస్ ఎలా ఇస్తారు అంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి నా విధులకు ఆటంకం కలిగించిండు, నాకు ఇది కల్పించిండు అని చెప్పి లొటపీస్ లేఖ రాసిండు. ఈయన కొంచెమన్నా ఉండాలి మీకు. మీరు మంత్రులు అయితే 5 సంవత్సరాల కోసం అధికారులను ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసి ఈ టెండర్ల భాగోతం దీని మీద విచారణ జరిపేది దీని మీద విచారణ. ఈ 500 కోట్ల భాగోతం ఏంది, ఆయనను మళ్ళీ ఊకే ట్రాన్స్ఫర్లు చేయించుడు, 4-5 సార్లు అది చేసుడు, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసుడు అధికారులని. విసిగి వేసాగిపోతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రధానంగా సీఎంఓలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మంత్రుల పేషీలో పనిచేస్తున్నటువంటి ముఖ్య కార్యదర్శులు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు వాళ్ళందరూ టార్చర్ అనుభవిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేత. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు నరకం అంటే ఏంటిదో కాంగ్రెస్ పరిపాలనలో అనుభవిస్తున్నట్టుగా ఇది చూస్తే అర్థమవుతా ఉన్నది. ఒక ఐఏఎస్కే ఈ రకమైనటువంటి ఒత్తిడి ఉంటే కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటండి? గెజిటెడ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది? చిన్న చిన్న ఉద్యోగుల వాళ్ళ పరిస్థితి ఏంది ఇదంతా? ఇట్లా చేస్తారా అని చెప్పేసి 500 కోట్లంట, రూపాయి 2 రూపాయలు కాదు. ఎవడి సొమ్ము, ఎవడి టెండర్ కోసం ఈ రకమైనటువంటి దందాలు చేస్తూ ఉన్నారు. అదే ఈ వార్తని ఆంధ్రజ్యోతి ఈ రకంగా రాసింది. రిజ్వీ మంటలు పెట్టింది ఆబ్కారీ శాఖలోని. ఆబ్కారీ శాఖలో మంటలు పెట్టింది రిజ్వీ కాదు, ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కొట్లాడుకుంటారు 500 కోట్ల కోసం. ఆ 500 కోట్ల భాగవతం దాంట్లో నేను నలగలేకపోతున్నా అని చెప్పేసి ఆయన పాప రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త రాయండిరా, వాస్తవాలు రాయండి, ప్రజలకి చూపియండి. మీ బతుకులకు వెళ్ళడానికి వాస్తవాలు రాస్తారా, చూపిస్తారా జనానికి? చూపియరు. ఇవేవి కూడా చెప్పరు, కనీసం చెప్పరు. తెలుసా వీళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుడు, అక్కడ చేసుడు, ఇక్కడ చేసుడు. ఇంకో వీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆయన లేఖ కూడా రాసి, జూపల్లి కృష్ణారావు కూడా లేఖ రాసిండు ఈయన మీద అది తీసుకోదని. గతంలోనే మద్యం లేబుల్ల పైన 100 కోట్ల అవినీతి అని చెప్పేసి గతంలో ఇదే పత్రిక వార్త రాసింది. అక్టోబర్ 11 రాసినారు నమస్తే తెలంగాణ. ఆ దుకాణం ఇదంతా, ఈ భాగవతమే. కాంగ్రెస్ వాళ్ళు ఊకినే బయట దొరికిపోతారు పుణ్యానికి.